ఎవరైనా చేయని తప్పుకు నిందలేస్తే ఎంత బాధ ఉంటుందో అలాగే పాపం నిఖిల్కు తను చేయని తప్పుకు నిన్న సీత వేసిన నిందలతో ఫుల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అంతేకాకుండా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది, నిఖిల్కు ఎస్మి ఎందుకు సారీ చెప్పిందో, అలాగే కంటెండర్ లిస్టుల్లో ఎవరు ఉన్నారు, ఫైనల్గా ఎవరు మెగా చీప్ అయ్యారు అనేది తెలుసుకుందాం. దాంతోపాటు ఓటింగ్లో ఎవరు దూసుకు వెళ్తున్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో చెప్దాం. మొదటగా మాట్లాడుకుంటే ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ గురించి మాట్లాడతాం. పాపం నిఖిల్ నిన్న నుంచి అతన్ని చూస్తే నాకే బాధేసింది. అతను ఎప్పుడు కానీ తన గెలవాలని పక్కన కావాలంటే ఫ్లిప్ అయ్యాడు. ఒకరి దగ్గర ఒకరి వాళ్ళకి నొప్పించకుండా నొప్పించి అనే సామెత పరంగా ఒకరి గురించి ఒకరికి పాజిటివ్ వేలో చెప్తాడన్నాడు. అంతేగాని అతను గెలవడానికి అమ్మాయిలను వాడుకునే రకం అయితే నాకు ఎక్కడా అనిపించలేదు. మంచిగా గేమ్ ఆడాడు అనిపించింది, కానీ ఎక్కడ అమ్మాయిలు తొక్కేస్తే నేను పైకి ఎదుగుతానని ఎక్కడ లేదు. నిన్న సీత అమ్రాన్ మాట అనేసి వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ బాధపడుతున్నప్పుడు అక్కడికి ఎస్మి వస్తుంది. ఎస్మి వచ్చితో మాట్లాడినప్పుడు నిన్న సీత అలా మాట్లాడినప్పుడు ఎందుకు నువ్వు నోరెత్తలేదు అని అడిగింది. తర్వాత వీళ్ళిద్దరూ నేనే బ్లైండ్ అయిపోయినాను ఆ మాట విన్న తర్వాత నీ గురించి నువ్వు డిపెండ్ చేసుకోవాలి, కానీ నేను చేస్తే ముందుగానే మన గ్రూపిజం అంటున్నారు, అంతేగాని అని చెప్పి సారీ నా వల్లనే ఇదంతా జరిగింది, నేను ఇలా ఉండకూడదు, అంతేకాకుండా ఇప్పుడు నుంచి మనం మాట్లాడుకోకుండా ఉండడమే బెటర్. మొన్న మా నాన్న వచ్చినప్పుడు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు, ఏదో మన పృథ్వీ సూట్ కేసు విషయం అనుకున్నాను, కానీ ఇలా పోర్ట్రే అవుతుంది అనుకోలేదు. ఆ రోజు మా నాన్న నాకు సపోర్టింగ్ చేయలేదేమో అని ఏడ్చేసింది. కాకపోతే ఈ విధంగా పోర్ట్రే అయిపోయింది కాబట్టి తనను కూడా నేను తప్పు అనుకోవడం లేదు అని చెప్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ హౌస్ వాళ్ళు అందరూ అసెంబ్లీ అవుతారు. అక్కడ మెగా చీఫ్గా చేసినటువంటి పనికి మాలిన పనులకు ప్రేరణ అందరికీ సారీ చెప్తుంది. నా మాట తత్వం ఇంత, అంతేగాని నేను ఆ విధంగా చేయనని ఈ నంగనాసి బొమ్మ చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఎస్మి కూడా ఎప్పుడు నిఖిల్ తన గెలవడానికి ఆడవాళ్ళను వాడుకున్నది లేదు అని చెప్పడము. తర్వాత నిఖిల్ కూడా అప్పుడు ముందు మాట్లాడేటప్పుడు ఇంకా నాకు ఈ హౌస్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలి, ఓట్లు నాకు వేయకండి అని ప్రజలను వేడుకుంటాడు. మళ్ళీ కొద్దిసేపు ఉన్న తర్వాత తనకు తనే మోటివేషన్ వచ్చి ఓకే నేను పడ్డ చోటనే వెతుక్కోవాలి కదా అనే విధంగా నా మీద నిందలు వేశారు, ఆ నిందలను చెరిపేసుకుంటాను, నేను గేమ్ మంచిగా ఆడతాను, నన్ను గెలిపించండి, కప్పుతోనే బయటకు వస్తానని చెప్తాడు. తర్వాత నిఖిల్ కూడా సేమ్, నేను ఎప్పుడు ఇలా ఒకరిని ఓడించి నేను గెలవాలనుకోలేదు, వాళ్ళని తొక్కి నేను ఎలా అనిపించిందో అలాగనే ఆడాను అని చెప్తాడు. తర్వాత ఇది మెగా చీఫ్ అయినటువంటి అవినాష్ విష్ణుప్రియ దగ్గరికి వచ్చి చెప్తాడు, నువ్వు క్లీన్ సరి చేయలేదు, నిన్నది ఈరోజు చేసావు, ఈరోజు రేపు చేస్తావా లేకపోతే ఎప్పుడు చేస్తావు, అంతేకాకుండా నిన్న వంట చేసిన తర్వాత అక్కడ ఆనియన్ పొట్టు అలాగనే ఉంచుతున్నావు, సరిగా క్లీన్ చేయలేదు అన్నప్పుడు నేను ఇంతే చేస్తా అని బలుపుతో మాట్లాడింది ఈ విష్ణుప్రియ. అంతేకాకుండా అవసరమైతే నామినేషన్లో వేసుకోకండి అని చెప్పడము, దానికి వెంటనే పక్కన ఉన్నటువంటి రోహిణి అబ్జెక్షన్ చెప్తుంది. అది నామినేషన్ వరకు అంత అవసరమా అంటే ఆ పొమ్మ అని అంటది. ఆ పొమ్మ ఏందిరా స్వామి, ఈ అమ్మాయి ఏంది ఇలా మాట్లాడుతుంది, క్లీన్ చేయమన్నాడు అంతవరకు ఓకే, చేస్తాము చేయము సెకండరీ, అంతవరకు ఓకే బాగానే ఉంది, కానీ నామినేషన్ పరకంగా ఎందుకు వెళ్ళాలి, దానికి వద్దని ఎందుకు రోహిణిని అంత ఎందుకు మాట్లాడినది అని అనిపించింది. అలాగే పాపం గౌతమ్ కూడా ఫీల్ అయిపోతాడు, నన్ను అందరూ టాప్ 5లో పెడుతున్నందుకు వీళ్ళు హౌస్లో ఉండేవాళ్ళు ఎవరికి నచ్చడం లేదు, విష్ణుప్రియ అయితే ముఖం మీదనే వచ్చి నువ్వు ఏం ఆడుతున్నావురా, నువ్వు టాప్ 5లో ఉంటున్నావు అని అన్నది. అలాగే నిఖిల్ను ఇండైరెక్ట్గా మాట్లాడతాడు, వాళ్ళ పేరెంట్స్ చెప్పిన తర్వాత నాతో బాండింగ్ ఏర్పరచుకోవడానికి ఇలా చేస్తున్నారు అన్నట్టు బాధపడతారు. తర్వాత లాస్ట్ ఇంకా ఫైనల్ మెగా చీఫ్గా ఈరోజు జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఆ గార్డెన్ ఏరియాలో 5 బొమ్మలు పెడతారు. 5 బొమ్మలకు టీ షర్ట్లు ఎవరు దొరుకుతారో వాళ్ళు మెగా చీఫ్ కంటెండర్లు అవుతారు అని చెప్పడం జరుగుతుంది. దీనికి బయట నుంచి టీ షర్ట్ వేస్తే ఆ టీ షర్టు సినకుండా బొమ్మకు ధరించాలి. అప్పుడు ఫస్ట్ ప్రేరణకి వేస్తే ప్రేరణ సించి పడేస్తారు అందరూ కలిసి. తర్వాత ఈ గేమ్లో గౌతమ్ది వస్తే గౌతమ్ది కూడా సించేస్తారు. తర్వాత పృథ్వీది వస్తే పృథ్వీకి సపోర్టింగ్ వల్ల నబీల్ అలాగే నిఖిల్ వీళ్ళంతా సపోర్టింగ్ వల్ల తన
టీ షర్ట్ శనగకుండా పోయి మెగా చీఫ్ కంటెండర్ అవుతాడు. తర్వాత యష్మి ఈరోజు అద్భుతంగా సింగిల్గానే డిపెండ్ చేసుకొని తన టీ షర్ట్ను శనగకుండా మెగా చీఫ్ కంటెండర్ అయింది. అలాగే విష్ణుప్రియ కూడా ఈ గేమ్ వరంగా మంచిగానే ఆడింది. తన టీ షర్ట్ కూడా శనగకుండా వెళ్ళింది. అవినాష్ది టీ షర్ట్ శనిగింది. అలాగే టేస్టీ తేజ కూడా టీ షర్ట్ శనగలేదు కాబట్టి తంది కూడా మెగా చీఫ్ కంటెండర్ లిస్ట్లో ఉన్నాడు. తర్వాత ఇక్కడ మనము మెయిన్ చెప్పుకోవాలంటే ఈరోజు విష్ణుప్రియ కావాలని పక్కన వాళ్ళను ట్రిగ్గర్ చేస్తున్నట్టు అనిపించింది. గేమ్ పరంగా బాగా ఆడింది, ఓకే. ఆమె ఆర్సగా యష్మి యొక్క కాళ్ళు పట్టుకున్నప్పుడు నేను ఎలా ఆడాను అని పోయి యష్మిని అడగడము, ఎవరికైనా కానీ ఒకరి వల్ల డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళనే పోయి గిలిగిత్తింతలు చేయాలని అనుకోవడము మూర్ఖత్వం అవుతుంది. అప్పుడు యష్మి ఏంటి ఎలా ఏమనుకుంటున్నావు అని చెప్పినప్పుడు ఏం పోర్ట్రే చేస్తున్నావు అని అడుగుతుంది, నెక్కలు తీరుస్తుంది. అప్పుడు మళ్ళీ ఏం మాట్లాడకుండా నీకు హౌస్లో గొడవ పెట్టుకోమన్నారు కానీ ప్రతిదాన్ని గొడవ పెట్టుకోకూడదని, అసలు వాడికి వచ్చి నా అడిగిందే నాన్ సెన్స్ నువ్వు విష్ణుప్రియ అనిపించింది నాకు. తర్వాత ఫైనల్గా మెగా చీఫ్ కంటెండర్లుగా మిగిలింది ఇంకా టీ షర్ట్ల కోసం ఇద్దరు మిగులుతారు. వాళ్ళే నిఖిల్, రోహిణి. వాళ్ళది హౌస్లో ఉన్న వాళ్ళు డిసైడ్ చేస్తారు అని చెప్పడం జరుగుతుంది. ఇంతతో ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. కాకపోతే మధ్యలో ఒక కామెడీ బిట్ జరిగింది. ఏంటంటే తేజ నిద్రపోతున్నప్పుడు కుక్కలు అర్చమని మెగా చెప్పినటువంటి అవినాష్ అడుగుతున్నప్పుడు కుక్కలు అరుస్తారు. అప్పుడు అక్కడ కామెడీ ఏంటంటే తను స్విమ్మింగ్ పూల్లో డ్రెస్ లేకుండా షర్టు లేకుండా కింద స్విమ్మింగ్ పూల్లో పడాలి. అప్పుడు యష్మి కిస్ ఇస్తానని చెప్పడం జరుగుతుంది. అలా అతను 10 సార్లు స్విమ్మింగ్ పూల్లో పడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కిస్ పెట్టబోతే అంటే తనకిష్టం లేదు, అది జస్ట్ ఫన్ వేలోనే మాత్రమే. అప్పుడు నిఖిల్ పెడితే తను నిజంగానే యష్మి పట్టినదని గెంతులేస్తాడు. ఆ పక్కన ఉన్నటువంటి నబిల్ నీకు అంత లేదు, ఆ నిఖిల్ పెట్టాడు అని చెప్పడము జరుగుతుంది. ఇదంతా ఫన్ వే కన్వర్జేషన్లో జరిగింది. ఫైనల్గా మెగా చీఫ్ కంటెండర్లుగా మిగిలింది విష్ణుప్రియ, అలాగే పృథ్వీ, తర్వాత యష్మి, అలాగే వీళ్ళిద్దరిలో ఒకరు టేస్టీ తేజ, రోహిణి మిగులుతారు. ఈ రోహిణి ఈ వారానికి మెగా చీఫ్ కంటెండర్గా అయింది అని టాక్. తర్వాత ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం టైటిల్ రేస్ విన్నర్లో ఉన్నటువంటి నిఖిల్కు నిన్న నామినేషన్లో పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ ఏమో అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి తను నామినేషన్లో ఉంటే ఆల్మోస్ట్ టాప్లో దూసుకు వెళుతున్న అతను ఈరోజు ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం సెకండ్ ప్లేస్లో వస్తున్నాడు. తనకంటే ముందు ప్రేరణ దూసుకు వెళుతుంది. అలాగే ఈ వారం ఖచ్చితంగా కన్నడ బ్యాచ్ నుంచి ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఆడుండే 5 మంది నామినేషన్స్లో 4 కన్నడ వాళ్ళు, ఒకడు తెలుగువాడు, వాడు నబిల్. అంతేకాకుండా ఇక్కడ ఎవరికి ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ నమోదవుతుందో ఒకసారి చూద్దాం. మొదటి ప్లేస్లో ప్రేరణకు 24.56% నమోదవుతుంటే సెకండ్ ప్లేస్లో నిఖిల్కు 20.51 బాగా ఇంపాక్ట్ అయినట్టు అనిపించింది. అలాగే థర్డ్ ప్లేస్లో నబిల్కు నమోదవుతున్నాయి 19.28. ఇంకా ఫోర్త్ ప్లేస్లో పృథ్వీకి 17.28%తో నమోదవుతుంటే యష్మికి చిట్ట చివరిగా 16.38. అంటే ఇప్పటి వరకు డేంజర్ జోన్లో ఉన్నది యష్మి లేదా పృథ్వీ. వీళ్ళిద్దరిలో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే స్కోప్ ఉంది. మోస్ట్లీ మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే ఈ వారం యష్మి ఎలిమినేట్ అయ్యే స్కోపే ఎక్కువ అనిపిస్తుంది. మరి మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారో అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.